హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇక్కడ నేను వచ్చేసి మునగాకు కారపొడి చేద్దాం అనుకుంటున్నాను. మునగాకుని కడిగి ఈ విధంగా ఆరబెట్టాను. ఇది ఆరిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 బౌల్స్ మునగాకు కారపొడి కోసం మునగాకు తీసుకున్నాను. కడిగి శుభ్రం చేసి ఆరబెట్టిన మునగాకు, అలాగే కరివేపాకు కొంచెం తీసుకున్నాను, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే ఎండుమిర్చి. మనం మునగాకుని ముందుగా ఏమన్నా తడి ఆరిపోయిన తర్వాత ఇంకేమన్నా తడి ఉన్నా ఈ డ్రై రోస్ట్ అనేది కరివేపాకు కూడా వేయించుకోవాలి. నేను నీడలో ఆరబెట్టాను. ఎండలో ఆరబెట్టినా త్వరగా ఆరిపోతుంది. ఎందుకంటే కడిగి ఆరబెట్టిన మునగాకు కరివేపాకు డ్రై రోస్ట్ చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి మినపగుళ్ళు 1 స్పూన్ తీసుకున్నాను, పచ్చిశనగపప్పు కొంచెం, అలాగే ధనియాలు, జీలకర్ర కూడా రెడీ చేసుకున్నాను. ఇది వేగుతూ ఉండగానే మనం ధనియాలు కూడా యాడ్ చేసేద్దాము. ఎందుకంటే ఇది కొంచెం టైం అనేది పడుతుంది కదా కొంచెం వేగటానికి. ఇదిగోండి, ఇప్పుడే ధనియాలు అనేది వేసాను. అలాగే ఎండుమిర్చి నేను ఒక 10 తీసుకున్నాను, జీలకర్ర వేసాను, అలాగే నువ్వులు కూడా తీసుకున్నాను 1 స్పూను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే కారపొడి అనేది వేయాలి. ఇంకా ఇవి మొత్తం వేగాక నేను ఒక పక్కన ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. బాలింతరాళ్ళకి చాలా మంచిది ఇది. ఇదిగోండి, మిక్సీ జార్లో వేయించినవన్నీ వేసాను. ఇంకా అందులోనే ఉప్పు సరిపడినంత వేసి మిక్సీ వేసాను. ఇప్పుడు మునగాకు కూడా వేయించాం కదా, అది కూడా ఇదిగోండి పొడిలాడాలి. ఈ విధంగా మనం నలిపితే అలా డ్రై అయ్యేలాగా, అందుకోసం అలా ప్రెస్ చేస్తున్నాను. ఇంక ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. మిక్సీ వేసిన తర్వాత మునగాకు కారపొడి అనేది రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరీ మెత్తగా వేసుకోకూడదు, ఈ విధంగా బరకగా ఉంటే బాగుంటుంది.